అన్యాయానికి విరుద్ధంగా పోరాడ్డం తప్పు కాదు. కాని ఆవేశంలో, కోపంతో మీరు పరిస్థితుల్ని ఇంకా క్లిష్టంగా మారుస్తారు. మనిషి మెదడు ఒక చెట్టు లాంటిది. కోపం ఒక పిచ్చి తీగలాంటిది. అది చెట్టుని ఆసరా చేసుకుని పెరుగుతుంది. ఒకవేళ ఆ తీగని నియంత్రించకుండా వదిలేస్తే అప్పుడది ఆ చెట్టుని పూర్తిగా అల్లేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆ చెట్టుకి గాలి సరిగ్గా అందదు, ఉష్ణోగ్రత కూడా అందదు. ఆ విధంగా ఒకనాటికి ఆ తీగ ఆ చెట్టుని చంపేస్తుంది, దాని అస్తిత్వాన్ని నాశనం చేస్తుంది.